సరే, దేవుడే వరమిస్తే అని మాట్లాడుకుంటున్నాం కాబట్టి మొగుడే మెయిన్ దేవుడు మనకి ఫస్ట్. సో ఆయన రెగ్యులర్ గా అడిగే వరాలు ఏంటి? మనీ ఎక్కువ తెమ్మని. ఆల్రెడీ సంచి ఎంటీ సంచి ఫుల్ సంచి, ఇంకా ఎక్కువ అంట. ఎక్కువ. అవు ఎక్కువ. సరే మొదలెడదాం ఇక. బోనాల పండక్కి భోజనానికి రమ్మని బొట్టు పెట్టి పిలిచింది లిల్లీ. బొమ్మల కొలువులో బొమ్మలు కావాలని బోరు బోరు నేడుస్తుంది లిల్లీ చెల్లి మళ్ళీ. బోనాల పండక్కి నువ్వు అసలు వస్తలేదా? ఒకరు చెప్పినాక నేను చెప్తా. ఆ దేవుడు ఇలాంటివే చెప్తాడు. ఇది చెప్తే నీకు వరమిస్తాను అంటాడు. ఇప్పుడు టేక్ 205. మీరు చెప్పినాక అది ఆమె ఎందుకు చెప్పుద్ది? ఆమెకు ఇంకోటి ఉంది. ఇది నీది. ఎవరి పరీక్ష వాళ్ళకే. రెడీ, జాగ్రత్తగా. బోనాల పండక్కి భోజనానికి రమ్మని బొట్టు పెట్టి పిలిచింది లిల్లీ. బొమ్మల కొలువులో బొమ్మలు కావాలని బోరు బోరు నేడుస్తుంది లిల్లీ చెల్లి మళ్ళీ. రెడీ, ఇప్పుడు చెప్పు. బోనాల పండక్కి భోజనానికి రమ్మని బొట్టు పెట్టి పిలిచింది లిల్లీ. బొమ్మలో కొలువులో బొమ్మలు కావాలని బోరు బోరున ఏడ్చింది లిల్లీ చెల్లి మళ్ళీ. అబ్బా సూపరా! ఏంటి అంత సీరియస్ గా ఉన్నారు? మిమ్మల్ని చూస్తే షేక్. ఊరుకోండి. ఇంట్లో ఏం జరిగింది అది చెప్పండి. వచ్చేటప్పుడు బావగారు రబల్ నెక్లెస్ అడిగితే లేదు నేను వడ్డానమే కొంటా అన్నారా? మీరు రబల్ నెక్లెస్ అన్నారా? ఏదైతే బంగారమే కదా. మీ తమ్ముడు ఇస్తాడు అక్కడికి వెళ్ళమని చెప్పారు, అందుకే అవుకో అక్క. మన అసలే మా ఇంటికి వస్తే ఏమి ఇస్తారు, మీ ఇంటికి వస్తే ఏం పెడతారు, ఆ టైప్. తమ్ముని మీద డిపెండెడ్ కావాలి కదా. మీ ఇంటికి అసలు పిలవక నన్ను రాను కూడా. పూజలు ఏది చేస్తుంటావా మనం? చేస్తాను. ఓకే. అప్లికేషన్ లో తక్కువ. ఏ నాకు దేవుడు ఇస్తాడు కదా నేను అడగను. అక్కడేమో తమ్ముడు ఇస్తాడు కదా అని ఆయన వెళ్ళి అంటాడు. దేవుడే ఇస్తాడు కదా నేను అడిగి అడగనంటది. ఏం చేస్తారు బావగారు? బిజినెస్, వ్యాపారం. ఏం పేరు? సంతోష్ కుమార్. సంతోషి సంతోష్. ఎలా కుదిరింది? అట్లా దేవుడు కలిపిండు. లవ్వా? ఎక్కడా లవ్వు? ఇక్కడ ఏం లేదు. ఎక్కడ పెళ్లి చూపుల్లో ముందు పెళ్లి చూపుల్లో మాట్లాడుకొని ఇద్దరు కలిసి సినిమాకి వెళ్ళారంట కదేటి. ఆ రోజుల్లో ఊరంతా చెప్పుకున్నారు పెళ్లికి కాకముందే సినిమాకి వెళ్ళారు వీళ్ళిద్దరు అని. మా తమ్ముడు రికమెండేషన్ తోటి వెళ్ళాం. ఓ అమ్మ, ప్రతిదీ తీసుకొచ్చి నాకేస్తుంది బాబా. చలో మొదలెడదామా. దేవుడు కరుణిస్తాడని స్వర్గం ఒకటి ఉంటుందని నమ్మలేదు. నమ్మినా నలుగురు నవ్వుతారని ఎవరికి చెప్పలేదు. చెప్పు, చాలా సింపుల్. దేవుడు కరుణిస్తాడని స్వర్గం అనేది ఒకటి ఉంటుందని నమ్మలేదు. నెక్స్ట్ ఏంటి? దేవుడు కరుణిస్తాడని స్వర్గం ఒకటి ఉంటుందని నమ్మలేదు. ఇలా దేవుడు కరుణిస్తాడని స్వర్గం అనేది ఒకటి ఉంటుందని నమ్మలేదు. నలుగురికి చెప్పాలంటే నవ్వుతారని చెప్పలేదు. ఇంకొకసారి. దేవుడు కరుణిస్తాడని స్వర్గం ఒకటి ఉంటుందని నమ్మలేదు. నలుగురికి చెప్తే నమ్మినా నలుగురికి చెప్పినా నమ్మరని చెప్పలేదు. ఓకే, గట్టిగా చెప్పట్లు. ఏం పేరు? లహరి. లహరిది కరెక్ట్ గా 100% 200% లవ్ మ్యారేజ్ కదా? లేదండి, అరేంజ్డ్. ఊరుకో, నువ్వు అన్ని మా చెల్లి అన్ని అబద్ధాలు చెప్పుద్దండి. ఏంటి చెల్లెకి వచ్చేసింది అప్పుడే? అక్క అంటే ఫీల్ అవుతామని చెల్లి అన్న. బావగారు ఎందుకు నువ్వు చీరల్లో బాగోవు, చీరల కంటే చుడిదార్లోనే బాగుంటావని ఇలా సెట్ చేస్తారా? ఏదైనా బాగుంటా అనేసి నాకే వదిలేస్తారు అన్నట్టు. అచ్చా, తెలివైన పర్సన్. ఎందుకు వచ్చిన గొడవ? ఇప్పుడు పట్టు చీర కట్టుకో అంటే 10,000, అది చుడిదార్ అంటే 1000. ఫినిష్. ఏం చేస్తాడు బావ? బ్యాంక్ ఎంప్లాయ్. బ్యాంక్ ఎంప్లాయ్ అంటే ఆ మాత్రం లెక్కలు, అకౌంట్లు, ఎక్కలు ఉండాలి. బాగా. మీరేం చదువుకున్నారు? MBA. అమ్మో, ఇంట్లో ఈ మేసిన లెక్కలు ఆయన లెక్కల కంటే ఎక్కువ. రెడీ, ఇప్పుడు వెళ్దామంట ఇంట్రెస్టర్లకి. జాతరలో కొన్నాను పాకంలో వేసిన వేడి వేడి జిలేబీ. తిందాం అనుకునే లోపు ఎవరో నా చెవిలో పెట్టారు ఎర్రని గులాబీ. జాతరలో ఏమేమి కొంటారు సాధారణంగా జాతరకి వెళ్ళినప్పుడు చెప్పండి? టాయ్స్. టాయ్స్. నేను కూడా టాయ్స్ కొనుక్కుంటాను. మీకు కూడా? నాకు కూడా. అదే మన బావ అంటున్నాడు మీ చెల్లికి అసలు చిన్నప్పుడు బుద్ధులు పోలేదని. మ్యారేజ్ అయిన తర్వాత 13 నుండి 13కి వచ్చా. ఎలాగో నాకు కూడా చెప్పవా? నేను అక్కడి నుంచి ఇక్కడికి వస్తా అంటే అది మా సార్ ఎంకరేజ్మెంట్ అన్నట్టు. మీరు కూడా ఎంకరేజ్ చేస్తే నేను కూడా అక్కడి నుంచి 15కి వస్తా. ఇప్పుడు మొదలెడదాం. జాతరలో కొన్నాను పాకంలో వేసిన వేడివేడి జిలేబీ. అది తిందాం అనుకునే లోపు ఎవరో నా చెవిలో పెట్టారు ఎర్రని గులాబీ. జాతరలో కొన్నాను పాకంలో వేసిన వేడివేడి జిలేబీ. అది తిందాం అనుకునే లోపు ఎవరో పెట్టారు నా చెవిలో గులాబీ. చెవిలో కూడా జిలేబీ పెడితే పాకం అంతా ఇలా కారిపోయి గులాబీ. మళ్ళీ ఫాస్ట్ గా. జాతరలో కొన్నాను పాకంలో వేసిన వేడివేడి జిలేబీ. అది తిందాం అనుకునే లోపే నా చెవిలో పెట్టారు ఎవరో గులాబీ. ఇంకెవరు పెడతారో బావగారే పెట్టుంటారు. ఆయననా డిసైడ్ అయిపోయింది. పెట్టే వరకు చూసుకోము, మేమే పెట్టేస్తాం రండి ఆ లోపు. తెలివైపోయారండి పాప ఆడవాళ్ళు అందరూ. ఒకసారి గట్టిగా చెప్పట్లు.
హలో అండి, నమస్తే. నమస్తే. ఒకటి అడుగుతాం. ముందు రెండోది అడగండి, తర్వాత ఒకటికి వెళ్దాం. ఒకటే అడుగుతాం. ఒకటే అడుగుతారా? అడగండి. అది మీకే సొంతం కానీ ఇతరులు బాగా వాడతారు, ఏంటది? అది నాకే సొంతం కానీ ఇతరులు బాగా వాడతారు. చెప్తే ఏమిస్తారు? మా ఇంటికి వస్తే గిఫ్ట్లు ఇస్తాం, లంచ్ ప్రిపేర్ చేపిస్తాం. వావ్. అది నాకే సొంతం కానీ ఎక్కువ ఇతరులు వాడతారు. నా పేరు. ఎస్, నైస్. నేను గెలుచుకున్నా gift.